ఈ దినం వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ దిన వాగ్దానాన్ని చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తీర్చి భయపడి ప్రభువా ఏమని అడిగి, అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇక్కడ మనం గమనించినట్లయితే నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని ఒక దూత కొర్నేలి దగ్గరకు వచ్చి తెలియజేస్తారు. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే మన ప్రార్థనలు, మనం చేసే ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరాలి అంటే, దేవదూత దిగి రావాలి అంటే, మరి కొర్నేలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? కొర్నేలి తన ఇంటి వారితో కూడా కలిసి భక్తిపరుడిగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఆ కుటుంబం భక్తి కలిగిన కుటుంబంగా కొర్నేలు భక్తిపరుడిగా కనిపిస్తూ ఉన్నాడు. అతను చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు దేవదూతను పంపించాడు. ఈరోజు మరి కొర్నేలు లాంటి వాళ్ళుగా మనం భయం భక్తి కలిగి ప్రార్థన చేయగలిగితే, ధర్మ కార్యాలు చేయగలిగితే, ఇవన్నీ కూడా పరలోకానికి దేవుని సన్నిధికి చేర్చబడతాయి. ఈరోజు నా ప్రియ సహోదరుడు, ఈ వాగ్దానం మనం తెలియజేస్తా ఉంది. ఎందుకంటే మనము ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంతగానో మరి భక్తిని కనపరచాలి. దేవుని ఎదుట మరి మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళే విధముగా మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్డలందరూ మరి భయభక్తులు కలిగి భక్తి పరులుగా ఉంటూ దేవుని అడుగుజాడలో నడుచుకుంటూ, మరి కొర్నేలి 3 గంటల సమయంలో ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగే విధముగా మరి దేవుని దేవదూత వచ్చే విధంగా ఉంది. ఈరోజు నువ్వు కూడా అలాంటి కొర్నేలిలాగా ఉంటూ మీరు కూడా మరి ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి, మీ పిల్లల భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయి, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడే మరి ఒక దేవదూతని ఇంటికి పంపించి నీతో కూడా మాట్లాడేటట్లు చేస్తాడు. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, జీవం కలిగిన తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తాను. బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఈరోజు ప్రభా ఈ వాగ్దానం చూస్తున్న అందరిని దీవించి, సమస్యల్లో, బాధల్లో, వ్యాధుల్లో, కరువు కాటకాల్లో ఎంతమంది ఉన్నారో వారందరికీ సహాయం చేయండి, మేలు చేయండి, దీవించండి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపండి తండ్రి. మా యొక్క దేశాన్ని, రాష్ట్రాలను దీవించండి. అనేకమైనటువంటి ఇబ్బందులు, వ్యాధులు, సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో వారందరూ దీవించబడుగా ప్రార్థిస్తూ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి మరి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అనేక మందికి పంపించాలని కూడా తెలియజేస్తూ ఈ వాగ్దానం చూస్తున్న వారందరికీ కూడా దీవించబడుగా.